బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అయితే ఏదైతే వాష్రూమ్ ఉంటుందో, ఇన్ఫోసిస్ కంపెనీలో ఏదైతే వాష్రూమ్ ఉంటుందో ఆ వాష్రూమ్లో సీసీ కెమెరా, అసలు ఆ సీసీ కెమెరా ఎక్కడి నుంచి వచ్చింది, ఆ హిడెన్ కెమెరా మరి ఎవరు పెట్టారు అనేది మనం మాట్లాడుకుంటే కనుక ఒక నగేష్ స్వప్నిల్ అనే ఎంప్లాయ్ తనైతే పెట్టడం అయితే జరిగింది. అయితే దీన్ని ఒక మహిళ అయితే గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే తన మహిళ ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళిందో, ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళిన సమయంలో ఆ ఏదైతే హిడెన్ కెమెరా ఉంటుందో, హిడెన్ కెమెరా నుంచి ఇప్పుడు దాని ముందట గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాస్లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత, అంటే దానికి చిన్న లైటింగ్ కానివ్వండి ఇలా కనిపించడం అయితే జరుగుతుంది కదా. సో అది ఒక గ్లాస్లో అయితే రిఫ్లెక్ట్ కావడం జరిగింది. ఆ గ్లాస్లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత తను గుర్తించి ఒక్కసారి గట్టిగా అరవడం జరిగింది. అంటే అందరినీ పిలవడం జరిగింది. అక్కడికి అందరూ రావడంతో అందులో ఈ నగేష్ అనే వ్యక్తి కూడా అక్కడే ఉన్నారు. సో ఈ నగేష్ స్వప్నిల్ కూడా అక్కడే ఉండడంతో అతని ఫోన్ అయితే చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత అతని ఫోన్లో ఈ వీడియో అయితే కనిపించడం జరిగింది. అంటే ఇతను కంట్రోల్ చేస్తున్నట్లయితే మనకి అందులో కనిపించడం అయితే జరిగింది. దాంతో ఆ ఎంప్లాయీస్ అందరూ అయితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. అతను అప్పటికీ సారీ, నేను కావాలని చేయలేదు, అంటే అనుకోకుండా జరిగిపోయింది అంటూ ఇలా కవర్ చేసుకోవడానికి ప్రయత్నించేటప్పటికీ వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవడం అయితే జరిగింది. అంటే దాంతో ఆ మహిళ కూడా చాలా భయాందోళనకు అయితే గురి కావడం అయితే జరిగింది. సో చాలా భయపడడం అయితే జరిగింది. దానివల్ల ఇంకా ఎంతమంది మహిళలు ఉన్నాయో, ఎంతమంది జీవితాలతో ఈయన ఆడుకుంటున్నాడో, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, ఈ వీడియోస్తో ఇంకేం చేస్తున్నాడో, ఇవన్నీ ఎక్కడైనా అప్లోడ్ చేస్తున్నాడా అని చెప్పేసి అయితే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. బెంగళూరు పోలీసులు అయితే ఇతన్ని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. ఇతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. బెంగళూరు పోలీసులు ఒక్కసారి ఇతని ఫోన్ని ఎంక్వైరీ చేస్తే కనుక 30 వీడియోలు, దాదాపు 30 మంది మహిళల వీడియోలు అయితే బయటపడడం జరిగింది. అంటే ఆ ఫోన్లో దాదాపు 30 వీడియోలు అయితే ఉన్నాయి. ఒక్కసారి అందరు షాకింగ్ అయితే గురయ్యారు. సో ఇంత అంటే అతను కూడా ఎంప్లాయీగా ఉండి ఎక్కడ కూడా అనుమానం రాకుండా ఇదంతా చేయడం అయితే జరిగింది. ఇతను వచ్చేసి ఒక రెస్ట్ రూమ్లో ఒక చిన్న హిడెన్ కెమెరాతో, అదంతా ఒక చిన్న హిడెన్ కెమెరాతోని ఇతని ఫోన్తోని కంట్రోల్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్క అమ్మాయిది అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇలా దాదాపు ఒక 30 మంది, ఇంకా గతంలో ఎంతమంది చేశాడో, ఇంకా ఇప్పుడైతే అదుపులో ఉన్నాడు, ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇతను దొరికాక నేను సారీ అని చెప్పడం కూడా జరిగింది. అప్పటికీ కూడా అక్కడున్న స్టాఫ్ కానివ్వండి, అంటే అక్కడున్న యాజమాన్యం ఎవరైతే ఉంటారో, అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ అయితే ఇతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంతో బెంగళూరు పోలీసులు అయితే ఇతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. రీసెంట్గా మనం హైదరాబాద్లో కూడా ప్రముఖ కాలేజ్లో కూడా మనం చూసాము. కొన్ని కాలేజెస్లో కూడా, కొన్ని హాస్టల్స్లో, కొన్ని హోటల్స్లో. సో హోటల్స్ కూడా మనము నార్మల్గా కొన్ని వీడియోస్ అయితే బయటకు వస్తూ ఉంటాయి. ఇలా మనం చాలా చూసాం ఎలా హిడెన్ కెమెరాస్ పెట్టారు, ఆయన చాలామందిని ఎలా బ్లాక్మెయిల్ చేశారు, అదేవిధంగా ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు అమ్మాయిలు అనేది అయితే మనం చాలా వరకు అయితే చూసాము. సేమ్ ఇదే మళ్ళీ బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో అయితే రిపీట్ అయినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. అతన్ని ఎవరైతే నగేష్ స్వప్నిల్ అనే వ్యక్తి ఎవరైతే పెట్టారో అతను కూడా ఇన్ఫోసిస్ ఒక ఎంప్లాయ్ అని అయ్యుండి, వాళ్ళలోనే ఉండి, వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళ స్నేహితుడిగా ఉండి అతనే ఇదంతా పని చేయడం అయితే జరిగింది. సో దీని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం నమ్మరాదు అని చెప్పేసి అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ నగేష్ అనే వ్యక్తులు చాలామంది మనలోనే, అంటే మన పక్కనే ఎంతోమంది అయితే ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి సమయంలోనే మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు. నా వీడియో తన దగ్గర ఉంది, అతను ఏం చేస్తాడో అని చెప్పేసి అయితే భయపడకుండా ఇలా ధైర్యంగా పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనుక సో మిగతాదంతా పోలీసులే చూసుకుంటారు. ఎన్ని వీడియోలు ఉంటాయి ఏంటి, తర్వాత అతని కెరియర్, అతని లైఫ్ ఇప్పుడైతే స్పాయిల్ అయిపోయినట్లే కదా. సో రేపు బయటకు వచ్చాక మళ్ళీ చేయడం రిపీట్ ఏంటి అని అనుకుంటే కనుక ఇప్పుడు మీరు అతన్ని ఎలా చేయాలో అలా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా పెరిగిపోతూ ఉన్నారు. అంటే మీరు ఒకవేళ అమ్మో అని చెప్పేసి భయపడితే కనుక ఇంక ఇలాంటి వాళ్ళు పెరుగుతారు తప్ప తగ్గరు. సో మీరు ఇంకా ఇలాంటివి ఒకవేళ ఫేస్ చేసినా కానీ ముందుగా వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. సో కంప్లైంట్ ఇవ్వండి అట్లీస్ట్. అంటే నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా ఫేస్ కూడా పోలీసులకు తెలిసిపోతుందేమో అని మీరు అనుకుంటే కనుక
సో కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుంది, పోలీస్ స్టేషన్ కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి పోలీసులకి 100కి డయల్ చేయండి, లేదంటే షీ టీమ్కి అయినా డయల్ చేసి సో మీరు మీ ప్రాబ్లం ఏంటి, ఇంకా మీరు ఓన్లీ ఇలాంటి హిడెన్ కెమెరాలనే కాదు, చాలామంది చాలా రకాలుగా బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మీరు అంటే మీ బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే మీరు పర్సనల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదంటే ఇలాంటివి ఇంకా హిడెన్ కెమెరాలు మీ రూమ్లో మీ బెడ్రూమ్లో కూడా మీకు తెలియకుండా కూడా ఒక్కొక్కసారి మీ ఇంటికి వచ్చిన సందర్భంలో కానివ్వండి ఇలా పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటివి మహిళలు చాలామంది అమ్మాయిలు అయితే చెప్పుకోలేకపోతూ ఉంటారు, చాలా భయపడుతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమంటారో, మరి వాళ్ళ పేరెంట్స్ పరువు పోతుందో అని చెప్పేసి అయితే చాలామంది మహిళలు అయితే భయపడుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా డేర్గా మీరు ఒక ధైర్యంగా ఉండి పోలీసులకు కంప్లైంట్ ఇస్తేనే కనుక, అంటే మీరు కనుక ఒక డేర్గా ఉంటేనే ఇంకో మహిళకి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. అదే సిచ్యువేషన్ రాకుండా ఉండాలని చెప్పేసి ఈ మహిళ అయితే ఎవరైతే ఇప్పుడు ఆ హిడెన్ కెమెరాని చూసిందో తను ఒక డేర్గా అయితే ఇలా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. తనే ఒక విట్నెస్గా అయితే మారడం అయితే జరిగింది. సో దీంతో ఒక్కసారిగా అందరైతే హవక్ అయిపోయారనే చెప్పొచ్చు. ఎందుకంటే అతను వాళ్ళలోనే ఉండి ఇలా చేశాడు అనేసరికి ఎవరు కూడా నమ్మలేదు, నమ్మశక్యంగా ఉంది కాబట్టి, సో అసలు నమ్మశక్యంగా లేదు కాబట్టి ఇలా అసలు ఎవరు కూడా నమ్మలేకపోయారు. సో మీరు కూడా ఇలాంటివి ఫేస్ చేస్తే కనుక ముందుగా అయితే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వండి. ఇది వచ్చేసి అయితే బెంగళూరు ఏదైతే ఇన్ఫోసిస్ కంపెనీ ఉందో, ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక రెస్ట్ రూమ్, ఒక వాష్రూమ్లో అయితే ఇదైతే జరగడం అయితే జరిగింది ఈ సంఘటన. సో ఈ సంఘటన జరిగిన కొద్దిసేపట్లోనే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అయితే ఇతన్ని ఎంక్వైరీ అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయగా 30 వీడియోలు దాదాపు ఇలా ఇతననే కాదు, ఇలా చాలామంది అయితే ఉన్నారు. మనకు హైదరాబాద్లో కూడా ఎన్నో హాస్టల్స్లలో, ఎన్నో హోటల్స్లలో, ప్రముఖ కాలేజీలలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో ఇలాంటివి జరగొద్దంటే ముందుగా మీకు ఎక్కడ ఏ అనుమానం ఉన్నా కానీ చూడండి. అదేవిధంగా మీ వాష్రూమ్లో కూడా ఎక్కడైనా అసలు కెమెరాలు ఉన్నాయా, మీరు రీసెంట్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏదైనా హోటల్ రూమ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆ హోటల్ రూమ్లో మీరు ఒక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కెమెరాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి అయితే ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. మీరు జస్ట్ అలా కెమెరా ఆన్ చేసి ఇలా చూస్తే కనుక కెమెరాలు ఉంటే కనుక ఆ యాప్లో మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు జస్ట్ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ మీకు దానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో ఇలాంటి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. సో అదేవిధంగా ఒక్కొక్కసారి కపుల్స్ కూడా, నార్మల్గా కపుల్స్ కానీ, అంటే మీరు ఎవరైతే లివింగ్లో ఉంటారో వాళ్ళు కూడా కొన్ని హోటల్స్కి అయితే వెళ్తూ ఉంటారు. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. లేదంటే ఇలా వీడియోస్ తీసేసి బ్లాక్మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. దాని ద్వారా చాలామంది సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, ఫ్యామిలీకి దూరం అవ్వడం ఇలా చాలా అయితే ఉంటుంది. కాబట్టి సో ప్లే స్టోర్లో ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయి, దాంతో మీరు కొంచెం జాగ్రత్త పడవచ్చు. సో ఇదైతే వచ్చేసి మనకి బెంగళూరులో అయితే జరగడం జరిగింది. ఇలా జరగద్దంటే మీరు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి.